భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం సుజాత్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే రైతుల ఖాతాల్లో క్వింటాకు 500 రూపాయల బోనస్ జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శిరీషకు వినతిపత్రం అందజేశారు. రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం రైతుల వద్ద ఐకేపీ సహకార సంఘం సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు 50% బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయలేదని అన్నారు. నా పేరు కులిసోతు ధర్మ, తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి. ఈ రోజున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సుజాత్ నగర్ మండలంలో ప్రభుత్వం ఏదైతే సన్న వరి రకానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పటం వల్ల అందరూ కూడా ఇక్కడ సొసైటీలో కానీ ఐకేపీలో కానీ అమ్ముకోవటం అనేది జరిగింది. కానీ ఇప్పటికీ దాదాపు ఒక 60% మందికి మాత్రమే 500 రూపాయల బోనస్ అనేది పడ్డది. మిగిలినటువంటి ఒక 40% మందికి బోనస్ ఈ రోజు కూడా అందలేదు. ఇదే కాకుండా రెండో పంట కూడా చేతికి వచ్చేటువంటి స్థితి ఉంది. అప్పటికి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. అందుకు ప్రభుత్వం స్పందించి రైతుల అకౌంట్లో క్వింటాకు 500 చొప్పున అమ్మినటువంటి రైతులందరికీ కూడా జమ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున కోరుతున్నాం.